బిల్డర్లు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. సో రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో రియల్ ఎస్టేట్ చేసి ఆయననే చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సో ఆ విధంగా ఓకే రేవంత్ రెడ్డి గారు వస్తే చాలా మంది రియల్ ఎస్టేట్ గా బిజినెస్ బాగుపడుతుందని అనుకున్నారు. బట్ ఇప్పుడు తీరా చూస్తే అటు ఇటు కావడం అనేది జరిగింది. నిజమా అది మార్కెట్? అంటే వాస్తవంగా ఏంటిదనంటే కొంత స్తంభించిన మాట వాస్తవం. బట్ ఎక్కడి నుంచి ఫ్లో అనేది కొంచెం తగ్గిపోయింది అంటే మనకు డిమోటేషన్ నుంచి తగ్గిపోయింది. అంటే ఎప్పుడైతే డబ్బులు మనీ రద్దయిందో అక్కడ నుంచి కొంచెం వస్తూ ఈ కరోనా అనేది కంటిన్యూషన్ అయింది. కరోనా ఫస్ట్ వే, సెకండ్ వే ఇలా అయినప్పుడు ఏంటిదంటే కస్టమర్స్ అనే వాళ్ళు కొంత భయపడుతూ ఉన్నారు. అంటే అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏమైపోతుందో అని. బట్ ఈ క్రమంలో ఏంటంటే కొంతమంది ఊరికి పబ్లిసిటీ అనేది పడిపోయింది, రియల్ ఎస్టేట్ ఇంకా లేది అది ఇది అన్ని మాట్లాడుకుంటారు. వాస్తవంగా ఇల్లు కొనుక్కునే వారికి రిక్వైర్మెంట్ అండి, బయట ఉండలేరు కదా, కొనుక్కోవాల్సిందే. ఓకేనా? తర్వాత ఇన్వెస్ట్మెంట్లకు వచ్చేసే వరకు అంటే భూమి మీద పెరిగినంత డబ్బు అంటే రెట్టింపు ఎక్కడ పెరగదు. కాబట్టి ఏంటిదని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కొంచెం స్టార్టింగ్ లో అలా ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు ఏమైపోతుందని అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, ఇప్పుడు బిల్డర్స్ అంతా సూసైడ్ చేసుకుంటున్నారు. అది ఆ స్థితిలోకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనల్ని మించి మన ప్రాజెక్టులు చేపట్టడం, కస్టమర్లకు కావలసినటువంటి సమాధానాలు మనం చెప్పకపోవడం, ఆన్ టైంలో మన ప్రాజెక్టులు అందించకపోవడం, దీనివల్ల ఏమైపోతుందని అంటే వాళ్ళు తెచ్చినటువంటి డబ్బులు ఇంట్రెస్ట్లు పెరిగి ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. ఓకేనా? ఎవరైతే మనకు మొదటి నుంచి ఉన్నారో, ఎవరైతే స్టాండర్డ్ గా ఉన్నారో ఎప్పుడు కూడా పరిగెట్టరు. అంటే ఓ ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్ అనో లేదంటే ఒకటి తర్వాత ఇంకో రెండనో ఇలా చేసుకున్న వాళ్ళు సేఫ్ జోన్ లోనే ఉంటారు. ఎవరైతే అతి ఆశకు పరిగెడతారో వాళ్ళకు కొంచెం ఇదైంది. బట్ ఏది ఏమైనా కూడా అప్పుడు స్తంభించిన మాట అయితే వాస్తవం. సార్ ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న ఫ్లాట్ల దందాలు చేసుకొని 10,000 20,000 చేసుకుంటారు ఒక వర్గం. ఇంకో వర్గం ఏంటంటే 5 ఎకరాలు 10 ఎకరాలు 50 ఎకరాలు. ఇంకో వర్గం ఏంటంటే 1000 2,000 అది మినిమం కోట్లలో. సో ఇప్పుడు ఈ 3 రంగాలు ఏబిసి చూసుకున్నట్టయితే ఎవరు ఎక్కువ నష్టపోతున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ నష్టము అనేది ఏంటంటే కింది స్థాయి వల్లే ఎప్పుడు నష్టం ఉంటుంది, పైన స్థాయి వల్ల ఉండదు. ఎందుకునంటే పై స్థాయి వాళ్ళు పెట్టే పెట్టుబడులు అన్ని కూడా వాళ్ళు నిల్వ ఉండే పెడతారు. బట్ లోలో వచ్చే వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదించాలి, దీన్ని మళ్ళీ అమ్మేయాలి, ఛార్జ్ చేసుకోవాలి, ఇలాంటి వాళ్ళు ఎక్కువ వస్తారు. కాబట్టి ఏంటిదంటే అలాంటి వాళ్ళు నష్టపోవడానికి ఉంటుంది. బట్ ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఇలాంటి చాలా చూసి వచ్చాం. నేను 38 ఏళ్ళ నుంచి ఫీల్డ్ లో ఉన్నాను. ఇలాంటి ఎప్పుడు కూడా చాలా గవర్నమెంట్ మారినప్పుడు కానీ చాలా చూసి వచ్చాం. కానీ ఇప్పుడు ఏంటిది ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ రీసెంట్లీ అనేది కొంచెము మార్కెట్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయింది. బట్ గవర్నమెంట్ నుంచి కూడా 100% సపోర్ట్లు ఉంటేనే మార్కెట్ అనేది ముందుకు వెళ్తుంది. బట్ ఈ ఒడిదుడుకులన్నీ తట్టుకొని ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ పర్వాలేదు. ఇంకోటి మార్కెట్ లో మనం ప్రధానంగా చూసేది ఏంటంటే మనం ఒక దగ్గర వెంచర్లో తీసుకుంటాం సార్ ఫ్లాట్లు, తీరా చూసిన తర్వాత అది వేరే వాళ్ళ పేర్ల మీద ఉండడము లేకపోతే అక్కడ ఇంకేదో ఉండడము, తర్వాత చేతులు ఎత్తేసి పారిపోతుంటారు. మీరు కూడా దాదాపు సుఖీబాబు కావచ్చు ఎన్నో సంవత్సరాలు ఉన్నారు కదా. సో కస్టమర్ అట్లాంటివి చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ లేవు. మనకు 2000 లోపల మనకు అప్పుడు జీపీ లేఅవుట్లు ఉండేవి. ఇప్పుడు ల్యాండ్ లేకున్నా కూడా ఏదో సర్పంచ్ని మేనేజ్ చేసుకొని ఇన్ని ఎకరాలు అన్ని ఎకరాలు అని వేసేవాళ్ళు. అప్పుడు ఏంటంటే ఫోటో ఐడెంటిఫై అనేది మనకు ఆధార్ లేదు. కాబట్టి ఏంటంటే పేర్లు చేంజెస్ లో అప్పుడు చేసుకున్నారు. ఎప్పుడైతే మనకు ఆల్రెడీ 2002 తర్వాత మనకు వచ్చినటువంటి లేఅవుట్లన్నీ కూడా గవర్నమెంట్లన్నీ కూడా స్టాండర్డ్ గా నిర్ణయాలు తీసుకోవడం, అప్రూవల్ కంపల్సరీగా ఉంటేనే, లేదు అనుకుంటే కూలగొట్టడాలు ఇవన్నీ కూడా చేశారు. ఎప్పుడైతే చేశారో ఆధార్ ఎప్పుడైతే వచ్చిందో, ఫోటో ఐడెంటిఫై ఎప్పుడైతే వచ్చిందో, కంప్యూటర్ ఎప్పుడైతే వచ్చిందో టోటల్ ఇప్పుడు స్కానింగ్ జరుగుతున్నాయి. ఈ స్కానింగ్ లో ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్స్ జరగడం ఇంపాసిబుల్ ఒక లేఅవుట్ లో. తర్వాత ఒక లేఅవుట్ కూడా మనం పర్మిషన్స్ తీసుకోవాలని అనుకుంటే మనకు ఇప్పుడు కన్వర్షన్ చేసి ఆ కన్వర్షన్ తర్వాత ఎల్పి నంబర్లు అనేది వస్తాయి. ఎప్పుడు ఇస్తారు? ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి లీగల్ ఒపీనియన్ అన్ని ఇచ్చాక, గవర్నమెంట్ నుంచి చూశాక ఇది పర్ఫెక్ట్ గా ఉంది అని అనుకుంటేనే అప్పుడు అగ్రిమెంట్స్ మీద లేఅవుట్స్ చేసేవారు. కాబట్టి అప్పుడు కొన్ని జరిగాయి, అంటే వేరే వాళ్ళు చేశారు అలా. బట్ ఇప్పుడు ఎవరు కూడా చేయడానికి లేదు.
ఇప్పుడు మనకు అప్రూవల్స్ ఎల్పి నంబర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మార్ట్గేజ్ సిస్టమ్ అనేది వచ్చింది కాబట్టి మార్ట్గేజ్ ఖచ్చితంగా డెవలప్మెంట్స్ చేస్తేనే మార్ట్గేజ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ భయం మీద అందరూ కూడా రిజిస్ట్రేషన్స్ కంపల్సరీగా చేస్తారు. సార్ మీరు ఈ 38 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదొడుకులు చేరి ఈరోజు ఈ స్థానంకి రావడం అనేది జరిగింది. సో మీ జీవితంలో జరిగినటువంటి అంటే ఈ సిచ్యువేషన్ రావద్దురా బాబు అట్లాంటిది ఏదో ఉంటది కదా సార్, అట్లాంటిది ఏదో కరోనా అంతకంటే లేదు. ఎందుకంటే ఏది వచ్చినా కూడా వెంటనే రిలాక్స్ అయ్యే వాళ్ళము. బట్ కరోనా ఓకేనా, కరోనా కాటు వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డారు. బట్ ఏది ఏమైనా ఇప్పుడు మీరు డబుల్ రిజిస్ట్రేషన్స్ అలా ఇలా అంటుంటారు, ఇప్పుడు లేదు. కాకపోతే ఏంటంటే కమిట్మెంట్స్, అంటే ఒక ప్లాట్ 4 కమిట్మెంట్ ఇచ్చినటువంటి కంపెనీలు ఉన్నాయి, నేను ఇప్పటికి కూడా లేవని అన్నట్లు. కానీ ఇప్పుడు ఏంటిది, ఒక 10 సంవత్సరాల పాటు ఏకదాటిగా లైవ్ ఇచ్చాను అని అంటే మేము చేయలేదు. అంటే కాబట్టి నిలబడ్డాం. మాతో పాటు చాలా మంది వచ్చారు, చాలా మంది వెళ్ళిపోయారు. ఓకేనా, అత్యాశకు పోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే కస్టమర్ దేవుళ్ళని మేము దేవుళ్ళు అంటాం, కస్టమర్ దేవుళ్ళకి కరెక్ట్ అయినటువంటి క్వాలిటీ కమిట్మెంట్స్ ఇస్తాము, వాళ్ళే మమ్మల్ని నిలబెడతారు, వాళ్ళే 4 తెస్తారు. ఓకేనా, కాబట్టి ఏంటిదంటే ఎక్కడ కూడా మాకు ఆ ప్రాబ్లమ్స్ రాలేదు. ఓకే, కాబట్టి ఏంటిది ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడు వచ్చాయి అని అంటే ఇప్పుడు మన కరోనా టైంలోనే వచ్చాయి. ఓకే, ఒరిజినల్ గా. బట్ అంతకుముందు ఎప్పుడు కూడా లేదు, మాకెప్పుడు రాలేదు. బట్ ఇలాంటి రావద్దు అని ఎందుకు